చాలామంది వారు బాధల నుండి లేదా తప్పించుకోవడానికి లేదా వాటిని అధిగమించాలి అనేటటువంటి కారణంతో కొన్ని అపసవ్య మార్గాల వైపు ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా వ్యసనాలు. సో, ఈ వ్యసనాలనేవి మనిషిని మనిషిని, మానసిక శక్తుల్ని కూడా చాలా వరకు నిర్వీర్యం చేస్తాయి. అందరికి తెలిసిన విషయమే. ఒక సైకాలజిస్ట్ వచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మనం ఎందుకు వాటికి బానిసలవుతారు చాలామంది అనంటే, వారు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఆందోళన పడుతున్నారు? అనేది సహేతుకమైన కారణాలు వాళ్ళు నిర్ణయించుకోలేకపోవటం వల్ల ప్రప్రథమంగా జరిగేవి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వ్యక్తికి ఎప్పుడైతే తన మీద తను కమాండ్ కోల్పోతాడో, అప్పుడు నమ్మకం తగ్గిపోతుంది. సో, ఎప్పుడైతే కమాండ్ తన మీద తనకి కంట్రోల్, తన ఉద్వేగాల మీద కంట్రోల్ ఎప్పుడైతే తప్పినాయో, ఖచ్చితంగా తన మీద నమ్మకం కూడా కోల్పోతుంది. క్రమక్రమంగా నమ్మకం కూడా కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆందోళన పడతాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం చదివినా, లేదా మన సమకాలీకంలో చూసినా, ఎమోషన్ బ్యాలెన్స్ ఉండేటటువంటి వాళ్ళు ఎంత త్వరగా అయితే ఈ ఆందోళన నుంచి బయటపడతారో, వాళ్ళే విజయం సాధించిన దాఖలాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సహేతుకమైనటువంటి అంశాలు మనం చూస్తే. సో, ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జనాభాలో ఎక్కువ శాతం మంది వారి యొక్క ఉద్వేగాల మీద వరకు కంట్రోల్ కోల్పోవటం వల్ల, కంట్రోల్ తప్పటం వల్ల ఇటువంటి మానసిక స్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో, ఏదైనా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిదానికి ఒక సైకాలజిస్టే పరిష్కారం కానవసరంలా. కొన్ని సందర్భాల్లో మన గతం నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సో, ఏ సందర్భాల్లో మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం అనేది ఒకసారి మనం పునర్విమర్శ చేసుకోగలిగితే ఖచ్చితంగా పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది.